జరగనున్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ల పదవుల పోటీకి సంబంధించి బీఫామ్, నామినేషన్, విప్ జారీ తదితర అంశాలపై మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో పోటీ చేయడం ఖాయమని, రేపు జరగబోయే ఎన్నిక ప్రజాస్వామ్యానికి మరియు అప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతుందని తెలిపారు. ఎప్పటికైనా మనసు మార్చుకుని ఏ పార్టీ మంచి ప్రజల చేత ఎన్నుకోబడ్డారో ఆ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని నమ్ముతున్నామన్నారు. జరగనున్న బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ల పదవుల పోటీకి సంబంధించి బీఫామ్, నామినేషన్, విప్ జారీ తదితర అంశాలపై మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో పోటీ చేయడం ఖాయమని, రేపు జరగబోయే ఎన్నిక ప్రజాస్వామ్యానికి మరియు అప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతుందని తెలిపారు. ఎప్పటికైనా మనసు మార్చుకుని ఏ పార్టీ మంచి ప్రజల చేత ఎన్నుకోబడ్డారో ఆ పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని నమ్ముతున్నామన్నారు.